హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంట వంట ఫంట. వీడేంట్రా బాబు పంట వంటకి కొత్తగా ఫంట అని తగిలించాడు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, యాక్చువల్లీ నాకు పంట వంటలతో పాటు ట్రావెలింగ్ అంటే కూడా చాలా చాలా ఇష్టం. నా ఫేవరెట్ హాబీ అన్నమాట. సో ఇకపైన ట్రావెల్ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్న ట్రావెల్ వ్లాగ్ ఏంటంటే, నేను సెప్టెంబర్ 2024లో వాల్పాறை వెళ్ళాను సోలో రైడ్కి. సోలో రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అక్కడ నేను ఒక చిన్న తప్పు చేశాను. అదేంటో మనం వీడియో చూసుకుంటూ మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో దట్ మీకు కూడా ఎక్కడో అక్కడ మీ సోలో ట్రావెల్కి తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ల్యాండ్స్కేప్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు తప్పకుండా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు. అండ్ అసలు వాల్పాறை గురించి చెప్పాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో నా రాంగ్ టర్న్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి థ్రిల్లింగ్ అడ్వెంచరస్ సోలో రైడ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. యాక్చువల్గా వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను ఇది పబ్లిక్గా పెడదామని అనుకోలేదు. సో వాయిస్ ఓవర్ ఏం చెప్పలేదు. ఇప్పుడు వీడియో తీసిన తర్వాత చాలా లేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ గురించి. నెక్స్ట్ వీడియోస్లో మాత్రం మళ్ళీ టూర్ వ్లాగ్ ఏదైనా వ్లాగ్ చేస్తున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తూ తర్వాత వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. అండ్ మీలో ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా వాల్పాறை టూర్ మాత్రం తప్పక ట్రై చేయండి. చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది జర్నీ. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే, మనకంటూ మనం కొన్ని మెమరీస్ తప్పకుండా క్రియేట్ చేసుకోవాలి. అది అలవాటు చేసుకోవాలండి మనం. అవి మనకి ఒక బ్యూటిఫుల్ ట్రెజర్ లాంటివండి. ఎందుకంటే అండి, చివరిగా మనం ఒంటరిగా నిల్చోవాల్సిందే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. ఈ జనరేషన్లో ఎస్పెషల్గా ఈ డిజిటల్ జనరేషన్లో చాలా వరకు ఫేక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువ. ఎప్పుడైతే లైఫ్ మన స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తుందో అప్పుడే మన రియల్ ఫ్రెండ్స్ ఎవరో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో లైఫే చెప్తుందండి మనకి కదా. అంతేగాని ఫ్యామిలీ అనేది రక్త సంబంధంతో కూడింది మాత్రమే అని నా ఒపీనియన్. అసలైన బంధాల విలువ మన మధ్య ఉండే నమ్మకం, ప్రేమ, ఇంకా నిజాయితీ పైన ఆధారపడి ఉంటుందండి. సో రెగ్యులర్ లైఫ్కి భిన్నంగా మనకి మనము అప్పుడప్పుడు ప్రియారిటీ ఇచ్చుకొని ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని, మెమోరీస్ని ఇలా కలెక్ట్ చేసుకుంటే చాలా లవ్లీగా ఉంటుందండి. సో అప్పుడప్పుడు సోలోగా ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు లైఫ్ మనకి ఆ జర్నీలో మనకి కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ని ప్రజెంట్ చేస్తుంది. ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. ఊరు పేరు తెలియకున్నా రిమోట్ ప్లేసెస్లో మనకు హెల్ప్ చేస్తారు చూడండి, వాళ్ళ పైన మనకి వచ్చే గ్రాటిట్యూడ్ ఫీలింగ్ వేరే లెవెల్ తెలుసా. అండ్ మీకు తెలుసా, చిన్న పిల్లలకి కానివ్వండి, మదర్ నేచర్కి కానివ్వండి, మన ఇన్నర్ వూండ్స్ని హీల్ చేసే పవర్ చాలా ఉంటుందండి. అందుకే నాకు మా అబ్బాయి కానీ ట్రావెలింగ్ అంటే కానీ చాలా చాలా ఇష్టం అండి. ఎస్పెషల్గా ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్లో ట్రావెల్ చేస్తుంటే అది వేరే లెవెల్ అసలు. సో ఆ నా బ్యూటిఫుల్ వాల్పాறை ఎక్స్పీరియన్స్ని మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ల్యాండ్స్కేప్ బ్యూటీ గురించి సోది కాకుండా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ల్యాండ్స్కేప్స్ ఎలాగో ఈ వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. కవిలాగా వాటిని సాగదీసుకుంటూ వర్ణించడం నాకు ఇష్టం లేదు. సో వాల్పారైలో నా రాంగ్ టర్న్ జర్నీకి కారణం ఏంటో చెప్తాను ఇప్పుడే. అయితే నేను ఇద్దరు తమిళ ఫ్రెండ్స్ని కలిశాను వాల్పారై హిల్ స్టేషన్కి ఎంటర్ అవ్వగానే. వాళ్ళకి కొన్ని ఫొటోస్ తీశాను. యాజ్ ఎ స్ట్రేంజర్ పరిచయం అయితే నేను ఫోటోలు బాగా తీస్తాను అనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, ఇప్పుడే కనిపిస్తారు చూడండి, బైక్ పైన మనకి ఎదురుపడతారు. వాళ్ళు మనకు కలిసి ఏం చెప్పారంటే, మీరే విందరు కానీ.
hi bro. Hi bro. Nice to meet you again. Very nice view. Did you see Chinnakallar river? No. Go and see. You have to see that. Chinnakallar? Chinnakallar. Okay. It's a nice place. Very nice place. Yeah. Go and see. I'll go definitely. Actually, I thought to go Attirupalli straight away, but I will see that We will go tomorrow. me also tomorrow. Then contact. Contact it. Or 888. Already I gave to you. Number. Yes. 979 Selakannan. My name is Yeah, Selakannan. you saved na. I'll message. Okay. I'll send you location. Tomorrow we will go together. Definitely. Yeah, nice to meet you. Send our photos later. Yeah, definitely. Thank you. సో విన్నారు కదా, క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే చిన్న కల్లర్ రివర్ అని. నేనేంటంటే అది గుర్తుపెట్టుకోకుండా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నావిగేషన్ ట్రై చేస్తే మ్యాప్లోనేమో చిన్న కల్లర్ రివర్ అని కొడితే నాకు చల్లకూడి రివర్ అని కనిపించింది. సో వీళ్ళు చెప్పింది అదేనేమో అనుకొని చల్లకూడి రివర్కి మ్యాప్ పెట్టుకున్నా. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. యాక్చువల్లీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందనే విషయానికి వస్తే సెప్టెంబర్ 2024 14, 15, 16 డేట్స్లో వీకెండ్తో పాటు ఒక హాలిడే కూడా వచ్చిందండి. యాజ్ ఐ రిమెంబర్ అది బక్రీద్ హాలిడే అనుకుంటా. 3 days కంటిన్యూగా దొరకటం వల్ల స్పాంటేనియస్గా ఆన్ ది స్పాట్ సోలో రైడ్ వెళ్దాం అనుకున్నా. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్ వాల్పాறை అనమాట. సో 13th రోజు లేట్ ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే జర్నీ స్టార్ట్ చేశా. హైదరాబాద్ నుండి నా టార్గెట్ ఏంటంటే మార్నింగ్ లోపు మైసూర్ దాటాలని. అండ్ నేను డిసైడ్ అయిన రూట్ ఏంటంటే హైదరాబాద్ నుండి వయా బెంగళూరు, తర్వాత మైసూరు, మధుమలై ఫారెస్ట్, మసినగుడి ఫారెస్ట్ ఎంజాయ్ చేస్తూ ఊటీ మీదుగా మెట్టుపాలెం ఫారెస్ట్ ఎంజాయ్ చేస్తూ కోయంబత్తూరు మీదుగా పొల్లాచి దాటుకొని వాల్పారై లేట్ ఈవినింగ్ లోపు చేరుకోవాలని. అక్కడ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వాల్పారై అంతా చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి ఆ ఘాట్ సెక్షన్లో వెళ్ళాలని నా ప్లాన్. ఎందుకంటే వాల్పారై టు అత్తిరపల్లి రూట్ చాలా ఎగ్జైటింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఫారెస్ట్ అంతా అలా రిచ్ బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ థ్రిల్లింగ్ ఫారెస్ట్ జర్నీ అది. ఆ ఫారెస్ట్ గురించి ఇక్కడ కాకుండా మనం నెక్స్ట్ వీడియో ఫారెస్ట్ వీడియో జర్నీ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం, అప్పుడు బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక బైకర్ వచ్చాడు. ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ అది గుర్తుపెట్టుకోకుండా చిన్న కల్లర్ రివర్ అని అడగకుండా ఇతన్ని నల్లముడి నుంచి చల్లకూడి రివర్ వెళ్ళే రూట్ ఎక్కడికి అని అడిగినాయి బైకర్ని. ఈయన చల్లకుడి నాకు తెలియదు అనుకుంటే వెళ్ళిపోయిండు. అప్పుడైనా పోనీ క్రాస్ చెక్ చేసుకోలేదు, పోనీలే ఇది బాగుంటుంది అన్నారు కదా అనే ఓవర్ ఎగ్జైట్మెంట్తో అలాగే నావిగేషన్ ఫాలో అయితే వెళ్ళిపోయినా. సో జర్నీ విషయానికి వస్తే ప్లాన్ ప్రకారం అనుకున్న టైంకి మైసూర్ మాత్రం క్రాస్ అవ్వలేకపోయాను. నైట్ అంతా కంటిన్యూగా జర్నీ చేసినా సరే ఓన్లీ ఫ్యూ బ్రేక్స్ తీసుకున్నా అక్కడక్కడ అలసట రాకుండా. సో అనుకున్న దానికన్నా మైసూర్ క్రాస్ అవ్వడానికి ఒక 3 hours లేట్ అయింది. అందువల్ల బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఎక్కడో ఊటీకి దగ్గరలో కొన్ని పల్లీలు దొరికితే అవి కొనుక్కొని అవి కూడా బైక్ హ్యాండిల్కి తగిలించుకొని స్లోగా తినుకుంటూ కంటిన్యూగా డ్రైవ్ చేస్తూనే ఉన్నా. బికాస్ లేట్ ఈవినింగ్ అయ్యేలోపు వాల్పారై చేరుకుందామని నా టార్గెట్. సో ఆ నెక్స్ట్ డే నాకు ఫుల్ డే టైం ఉండేది వాల్పారై మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. అది నా ప్లాన్. కానీ మధ్యలో ఒకసారి మెట్టుపాలెం ఘాట్ సెక్షన్లో బైక్ డిస్క్స్ చాలా హీట్ ఎక్కి బ్రేక్ పడటం లేదు. సో తప్పకుండా ఇక ఒక 5 minutes ఆగాల్సిందా అనుకొని జర్నీ ఆపాను. అక్కడేమో ఆ పల్లీలు, ఆ హ్యాండిల్కి ఉన్న పల్లీల కోసం కోతులన్నీ చుట్టుముట్టేసినాయి.
ఇంకా ఎక్కువ భయపడితే బైక్ అండ్ కెమెరా బ్యాగ్ కూడా అక్కడే వదిలేసి పారిపోయేలా చేసేది. కానీ నా లక్ ఏంటంటే చేతిలో Insta360 హోల్ ఉండింది. సో దాంతో ఎలాగో అలా వాటిని భయపెట్టి భయంతో వెంటనే బైక్ స్టార్ట్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశా. మొత్తం మీద నా పల్లెలను కాపాడుకున్నా. ఆ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ వల్ల రూట్ పైన సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టక గూగుల్ తల్లి నావిగేషన్ ఎలా చూపిస్తే అలా వెళ్ళి 3 అవర్స్ కోయంబత్తూర్ ట్రాఫిక్లో టార్చర్ అండి. లేదంటే యాక్చువల్గా బైపాస్లో వెళ్ళిపోవాల్సింది. లేట్ ఈవినింగ్ లోపు యాజ్ పర్ ప్లాన్ వాల్పారే రీచ్ అయిపోయేవాడిని. ఆ ట్రాఫిక్లో ఇరుక్కోవటం మూలన పొల్లాచిలో నైట్ స్టే చేయాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు దారిలో పొల్లాచికి ముందే ఒక 5 కిలోమీటర్స్ ముందు రెస్టారెంట్ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి వెజ్ ఫ్రైడ్ రైస్ తిని 9:30 to 10:30 లోపు పొల్లాచిలో ఒక మంచి హోటల్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వాల్పారైకి జర్నీ స్టార్ట్ చేశాను. నైట్ అంతా అన్ని డివైజెస్ Insta360, గోప్రో అన్ని డివైజెస్, కెమెరా అన్నీ ఛార్జింగ్ పెట్టేసుకున్నా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పొల్లాచి టు వాల్పారై ఘాట్ సెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ అలియార్ డ్యామ్ కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే నేనంటే అలియార్ డ్యామ్ ముందే ఎప్పుడో చూసేసాను లాస్ట్ జర్నీలో, కాబట్టి అది స్కిప్ చేసి స్ట్రేట్ అవే పొల్లాచి టు వాల్పారై వెళ్ళిపోదామని కెమెరాలన్నీ రెడీగా పెట్టుకొని స్టార్ట్ అయినా. స్టార్ట్ చేసిన తర్వాత దారిలో ఒక కొబ్బరి బొండం తాగి ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 30 రూపీస్ ఏమో తీసుకుంటాడు బైక్కి. సో అది పే చేద్దాం అనుకుంటే అక్కడ ఫస్ట్ కెమెరాలన్నీ స్విచ్ ఆఫ్ చేసిన దాకా అలో చేయని అంటాడండి. తర్వాత కెమెరాలన్నీ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ Insta360 గోప్రో అన్నీ ఆన్ చేసుకొని దారిలో ఆ ఘాట్ సెక్షన్ని, ఆ అలియార్ డ్యామ్ని ఫోటోలు తీసుకుంటూ మధ్యలో ఈ వైల్డ్ గోట్స్ కనిపిస్తాయి, వాటిని ఫోటోలు తీసుకుంటూ ఆ హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర ఆ వీడియోలు, స్లో మోషన్ వీడియోలు అవన్నీ తీసుకుంటూ జర్నీ స్టార్ట్ చేసిన. సో ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా. ఆ కోయంబత్తూర్ ట్రాఫిక్ డిలే వల్ల ఈవినింగ్ వాల్పారై చేరుకోవడం కన్నా ఎర్లీ మార్నింగ్ జర్నీ చాలా బాగా అనిపించిందండి. రూట్ అంతా బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే నా డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఎక్కువ హాలిడేస్ లేవు, అంత టైం లేదు. కంటిన్యూగా జర్నీ చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మనం అనుకున్న దానికన్నా ఒక హాఫ్ డే ల్యాగ్లో ఉన్నా నేను. అప్పుడు వాల్పారై హిల్ ఎక్కగానే ఒక 2 తమిళియన్స్ పరిచయం అయ్యారు. నేను ఫొటోస్ తీస్తుంటే బాగున్నాయి బ్రో, మావి కూడా ఫొటోస్ తీయని పోర్ట్రేట్ ఫొటోస్, కొన్ని బ్యాక్గ్రౌండ్ ల్యాండ్స్కేప్ ఫొటోస్ అన్నీ తీయించుకొని వాళ్ళ బైక్ స్టిల్స్, వాళ్ళ స్టిల్స్ తీయించుకొని వాళ్ళలో సెల్వకన్నన్ అనే అతను నా మొబైల్లో తన కాంటాక్ట్ ఫీడ్ చేశాడు. దరిద్రం ఏంటంటే ఆయన పేరు కూడా మర్చిపోయినా. ఆయన లేటర్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత మా ఫొటోస్ మాకు షేర్ చెయ్యి అని రిక్వెస్ట్ చేసిండు. సరే షేర్ చేద్దాం అనుకున్నా. అరే ఈవినింగ్ హోటల్లో చెక్-ఇన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫొటోస్ పంపిద్దామని 2024 కాంటాక్ట్స్ వెతికానండి. అలా ఒక 2-3 అవర్స్ వెతుకుతూనే ఉన్నా. అయినా కాంటాక్ట్ని పట్టాలంటే ఆయన పేరు గుర్తుండాలి కదా, ఆ పేరే గుర్తులేదు నాకు. సో నాకు తెలియని పేర్లు ఏంటేంటి ఉన్నాయో తీసుకొని మొబైల్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. అందులో అప్పుడు నాకు సెల్వకన్నన్ అని తగిలిన తర్వాత ఇదేనేమో అని క్రాస్ వెరిఫై చేసుకోవడానికి నేనేం చేసిన అంటే ఫస్టే చేయాల్సిన పనిని ఆ తర్వాత మన Insta360లో ఎలాగో వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది కదా, తను చెప్పిండు కదా తన పేరు అని చెప్పి Insta360 ఓపెన్ చేసి వీడియో బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేసిన. వీడియో ప్లే చేస్తుంటే అప్పుడు సెల్వకన్నన్ అని పేరు, అప్పుడు అది మ్యాచ్ చేసుకొని తనకు కాల్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా సిగ్నల్ లేదు. ఫైనల్గా హోటల్ పైనకి కష్టపడి ఎక్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ దగ్గరలో హోటల్లో చెక్-ఇన్ అయ్యారంట వాల్పారైలో. ఆ విషయం తెలుసుకొని సరే మార్నింగ్ వెళ్దాం అనుకున్నా. మార్నింగ్ అయితే ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు మహానుభావులు. అలసిపోయి బాగా పడుకున్నారంట. నేనేమనుకున్నా అంటే వీళ్ళు దారిలో ఉన్నారేమో, మేబీ నాకు ట్రై చేస్తే సిగ్నల్ లేక నేను వెళ్ళిపోయానేమో అనుకొని
లేదంటే నేను డిలే అయ్యానేమో అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారేమో అనుకొని నేను జర్నీ స్టార్ట్ చేసిన. అయితే యాక్చువల్గా మళ్ళీ మనం ఈ వీడియోకి వస్తే రాంగ్ టర్న్ వీడియోకి, అలాగ చల్లకుడికి నావిగేషన్ పెట్టుకొని జర్నీ చేస్తూనే ఉన్నాము ఉండిగా. దారిలో కనీసం ఎవరైనా వెహికల్స్ కనిపిస్తే ఆపి అడగను కూడా అడగలేదు. గూగుల్ తల్లి చూపిస్తుంది కదా అని చెప్పి అట్లాగే కంటిన్యూగా వెళ్తూనే ఉన్నా. ఒక 10-15 కిలోమీటర్స్ తర్వాత అసలు ఇల్లు కనిపించడం లేదు, వెహికల్స్ కనిపించడం లేదు. అసలు ఏ మనిషి ఆచూకీ అసలు లేనే లేదు. రాను రాను రోడ్ అంతా నేరో అయిపోతుంది. అయినా సరే రోడ్ మాత్రం నీట్గా ఉంది కదా అని చెప్పి అక్కడనే వెళ్ళిపోయినా. అయితే మధ్యలో గూగుల్ తల్లి ఏం చేసిందంటే, బాబు నువ్వు ఇటు సైడ్ వెళ్ళొచ్చు, రైట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళొచ్చు, ఎటు వెళ్ళినా నువ్వు చెల్లకూడి రివర్కి అయితే వెళ్తావు అనింది. అయితే నాకేంటంటే రైట్ వెళ్తే నేను యాక్చువల్గా తిరుపల్లి ఎంట్రీ చెక్ పోస్ట్ దగ్గరికి సేఫ్గా చేరుకునేవాడిని. నేనేం చేసినంటే, మనకి రోడ్ ఏది నీట్గా ఉంటే అది ఫాలో అయిపోవడం అలవాటు కదా బైకర్స్కి. సో నేను లెఫ్ట్ సైడ్ రోడ్ నీట్గా కనిపిస్తే ఆ రోడ్లో కంటిన్యూ అయిపోయినా. అక్కడ మొదలైంది వేరే లెవెల్ అసలు. ఇప్పుడు రాను రాను రాంగ్ టర్న్ అది వస్తుంది, చూపిస్తాను మీకు ముందు ముందు వీడియోలో. అక్కడ నుండి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. మెల్లిమెల్లిగా ఏదో సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది, అరే నువ్వు తప్పు చేస్తున్నారా, ఏదో తప్పటడుగు చేసినావు, తప్పు ఈ దారి కాదు నీదని. అయినా సరే గూగుల్ తల్లిని నమ్ముకొని వెళ్తూనే ఉన్నా. మధ్య మధ్యలో బైక్ హాల్ట్ చేసుకొని ల్యాండ్స్కేప్స్, ఆ వాటర్ ఫాల్స్, ఆ రివర్స్ అన్ని వీడియోలు, ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ మెమరీస్ కోసం అన్నీ కలెక్ట్ చేస్తూ వెళ్తున్నా. అయితే నా అదృష్టం ఏంటంటే, అలా వెళ్తుండగా 36 కిలోమీటర్స్ తర్వాత వైల్డ్ బైసన్స్, అడవి దున్నలు కనిపించినాయండి. అవి కనిపించిన తర్వాత ఎందుకో భయం ఇంక కొంచెం పెరిగింది. అప్పటి వరకు థ్రిల్లింగ్ అనిపించింది, కానీ అవి కనిపించగానే అవేంటో వాటి పని అవి చేసుకోకుండా ఆ బైక్ సౌండ్ని అట్లాగే తలదించకుండా స్టీర్ చేస్తూనే ఉన్నాయి. పోనీ వాటిని దాటుకొని క్రాస్ చేసుకొని వెళ్దామా అంటే అవి ఎక్కడ అటాక్ మోడ్లోకి వస్తాయో అని భయం. సో రిస్క్ ఎందుకు అని చెప్పి బైక్ మెల్లిగా టర్న్ చేసుకొని, అక్కడ కూడా మళ్ళీ ఒక మంచి వాటర్ ఫ్లో ఉంటే దాన్ని ఫోటో తీసుకొని వచ్చిన దారిలోనే అట్లాగే రిటర్న్ అయిపోవడం అని డిసైడ్ అయిపోయినా. సో ఇక్కడ నుండి ఇదంతా ఎంత మంచి రూట్ చూడండి, వెళ్తుంటే చుట్టుపక్కల ల్యాండ్స్కేప్స్ అవన్నీ చూస్తుంటే అసలు రూట్ నేను కరెక్ట్గా పోతున్నానా, లేదంటే నేను అనుకున్న డెస్టినేషన్కి, వాళ్ళు చెప్పిన డెస్టినేషన్కి రీచ్ అవుతున్నానా అన్న క్రాస్ చెకింగ్ అన్న థాట్ లేదు, ఏం లేదు. అట్లాగ పోతూనే ఉన్నా. ఈ పాయింట్ చాలా బాగుంటుందని ఇక్కడ కొద్దిసేపు ఆపి మంచి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను నేను. ఆ ఫొటోస్ నా ఇన్స్టాలో షేర్ చేసిన. అక్కడ చూడండి, కనెక్ట్ విత్ నేచర్ అని ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది, నా అకౌంట్లో షేర్ చేశా, చాలామంది లైక్ చేశారు. అక్కడ చూడండి బాగుంటాయి. వాల్పారి ఫొటోస్ కొన్ని షేర్ చేశాను. మీకు కావాలంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా వాల్పారైలో తల్లనార్ వ్యూ పాయింట్ అండ్ నల్లమూడి వ్యూ పాయింట్ ప్లస్ ఈ వాళ్ళు చెప్పిన ఈ చిన్న కల్లర్ రివర్ చాలా బాగుంటాయి. అఫ్కోర్స్ నేను మెమొరీ లాస్ వల్ల ఆ చిన్న కల్లర్ రివర్ అనేది మిస్ అయిపోయినా కవర్ చేయడము. తల్లనార్ వ్యూ పాయింట్ అండ్ నల్లమూడి వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగా కవర్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్లో ప్లాన్ చేసుకోండి జర్నీ, ఎస్పెషల్లీ వాల్పారైకి చాలా బాగుంటుంది. అప్పుడు అంత రష్ ఉండదు, టూరిస్ట్ల రష్ ఉండదు, అండ్ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఈ వెదర్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ల్యాండ్స్కేప్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము ఆ టైంలో అయితే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము. అంతకుముందు మిడ్ మాన్సూన్లో వచ్చాను, అప్పుడు ఏదో వయనాడులో ల్యాండ్ స్లైడ్స్ అది ఇది కొంచెం అల్లరి వల్ల ఇంకా ఎక్కువ వర్షాలు పడితే ఇబ్బందుల్లో పడతామని చెప్పి వెళ్ళిపోయాము. వాల్పాறை మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేక. అప్పుడు ఎలిఫెంట్స్ భయం కూడా కొంచెం ఎక్కువ ఉండింది, ఎక్కడ చూసినా ఎలిఫెంట్ షిట్టే. సో కొంచెం రిస్క్ ఎందుకని చెప్పి అప్పుడు తొందరగా వెళ్ళిపోయినాం. అక్కడ యాక్చువల్గా అప్పుడు 10 days ప్లాన్ ఉండింది,
అసలు కవర్ చేయాల్సి ఉంటే అప్పుడే చేయాల్సిందే. కానీ వెదర్ మాత్రం అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడంతా ఫుల్ డెన్స్ ఫాగ్ అనమాట. అసలు అది కూడా ఒక బ్యూటీలేండి. కానీ రోడ్డు ముందు ఒక 5 మీటర్స్ కంటే ఎక్కువ దూరం అసలు ఏం కనిపించట్లేదు ఆ ఫాగ్ అప్పుడు. కానీ అదే ఇప్పుడేమో మన కనుచూపు మేరలో ఎంత ల్యాండ్‌స్కేప్ ఉందో అంత ల్యాండ్‌స్కేప్ బ్యూటీ అంతా ఎంజాయ్ చేయొచ్చు మనము. సో, నేనైతే సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ సోలో బైక్ రైడ్ పైన. అప్పుడు ఫ్యామిలీతో కార్‌లో ఉన్నాను నేను. ఫ్యామిలీకి ఏంటంటే నాకేమో ల్యాండ్‌స్కేప్స్, నేచరు, ఈ ఫారెస్ట్ జర్నీస్ అంటే పిచ్చి. మా వైఫ్ ఏంటంటే అప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ షాపింగ్ మాల్ ఎక్కడుంది? ట్రెండ్స్ ఎక్కడుంది? ఇవే అనమాట క్వెషన్‌లు. ఆడోళ్ళకి ఏముంటాయండి? ఆ! మన బాయ్స్‌కేమో ట్రావెలింగ్, రైడ్స్ ఇంకా వేరే వేరే ఏమన్నా ఇంట్రెస్ట్‌లుంటాయి. వాళ్ళకి ఇంగ షాపింగ్ గదా! మేజర్ వాళ్ళకి. సో, షాపింగ్ ఎక్కడుంది? అదే అదే సరిపోయింది ఇంక జర్నీ అంతా. సో, తీసుకెళ్ళాను వయనాడ్ దగ్గర ట్రెండ్స్‌కి. అక్కడ జర్నీ. ఇంగా కొంచెము ఆ షాపింగ్‌లు, ఆ వర్షాలు, ఆ లాగులు అట్లాగా జర్నీ అంత సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. సో, అప్పటినుండి నాకుండింది మైండ్‌లో. అరే! ఖచ్చితంగా మనం వాల్పారై మాత్రం సోలో డ్రైవ్ వెళ్ళాలి. ఐదర్ కార్‌లో కానీ, బైక్‌లో కానీ అని. అయితే కార్‌లో వెళ్తే మనం నేను ఈ ల్యాండ్‌స్కేప్‌ని ఇంత బాగా ఎంజాయ్ చేయలేను అని ముందే అనిపిచ్చి బైక్ తీసుకెళ్ళాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను మాన్సూన్‌లో మహారాష్ట్రకి వెళ్తాననమాట. మహాబలేశ్వర్ రూటు, ఆ తర్వాత వరందా ఘాట్ అదంతా మల్షేజ్ ఘాట్ అదంతా బైక్ రైడ్ ఎళ్తాను. చాలా బావుంటది. ఎన్ని సార్లు ఎళ్ళినా ఎళ్ళాలనిపిస్తది. అట్లాగే వాల్పాறை రూట్ కూడా చాలా బావుంటది. ఇదొక యూనిక్ బ్యూటీ, అదొక యూనిక్ బ్యూటీ అనమాట. సో, ఇక్కడ చిన్న కల్లర్ రివర్ మిస్ అయిపోయాను. కానీ రాంగ్ టర్న్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే సైలెంట్‌గా వితౌట్ ఎనీ అదర్ వెహికల్స్ ఆ జర్నీ అండ్ ఆ నీట్ రోడ్డు, ఆ ల్యాండ్‌స్కేప్స్ అస్సలు వేరే లెవెల్ అండి. సైలెన్స్‌లో సింగిల్‌గా లేట్ ఈవినింగ్ ట్రావెల్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. కానీ భయం కూడా. అసలు ఆ మెస్మరైజింగ్ ల్యాండ్‌స్కేప్స్, ఆ టీ గార్డెన్స్ చూస్తుంటే అక్కడే టెంట్ ఏసుకొని కొన్ని రోజులు స్టే చేస్తే చాలా బావుంటుందనిపిచ్చింది. కానీ చాలా భయం కూడా. అందుకని అక్కడ టెంట్ ఏసుకోవడం సేఫ్ కాదని ఊరుకున్నా కానీ, యాక్చువల్‌గా ఆ ల్యాండ్‌స్కేప్‌ని చూస్తుంటే మాత్రం అక్కడ ఒక్క రోజైనా టెంట్ ఏసుకొని స్టే చేస్తే బావుంటుందని నా కోరిక. డెఫినెట్‌గా ఏదో ఒక రోజు అది కూడా డేర్ చేసి ఖచ్చితంగా టెంట్ ఏసుకొని పడుకొని, ఆ థ్రిల్‌ని, ఆ భయాన్ని ఎంజాయ్ చేసి వస్తాను. అప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను మీకు. మల్టిపుల్ టైమ్స్ అక్కడ జర్నీ చేసిన తర్వాత అక్కడున్న వింటేజ్ హోమ్ స్టైల్స్‌కి ఫ్యాన్ అయిపోయానండి. సో, అందుకే ఇప్పుడు మా ఇంటి దగ్గర నేటివ్ ప్లేస్‌లో ఉన్న ఇల్లు డెమాలిష్ చేయించి చిట్టినాడ్ అండ్ కేరళ స్టైల్ కలిసి ఉండేలాగా ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేయిస్తున్నా. అది కన్‌స్ట్రక్షన్, దాని ఎక్స్‌పెన్సెస్, ఎక్స్‌పీరియన్స్, కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత దాని బ్యూటీ అది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ జర్నీ విషయానికొస్తే బ్యూటిఫుల్‌గాను, థ్రిల్లింగ్‌గా ఎలా ఉందో భయంతో కూడా అలాగే ఉందండి లోపల. కానీ భయాన్ని ఈ వాల్పాறை ల్యాండ్‌స్కేప్స్ బ్యూటీ ఓవర్‌కమ్ చేసాయి. ఆ భయం కన్నా ఆ థ్రిల్, ఆ బ్యూటీ చాలా బాగా అనిపించింది నాకు. సో, భయాన్ని కప్పిపెట్టి అలాగే జర్నీ కొనసాగించిన ఒక 36 కిలోమీటర్స్ రాంగ్ డైరెక్షన్‌లో. కానీ 36 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నేను ఒక్కసారి నావిగేషన్ ఎందుకో రీసెర్చ్ చేస్తే బాగుంటది అనిపించింది. సో, మళ్ళీ మొబైల్ తీసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఏం చేశానంటే మళ్ళీ రీసెర్చ్ చేశాను. అప్పుడేమైంది, ఉన్న మ్యాప్ పోయింది. మళ్ళీ సెర్చ్ చేస్తే రాలేదు. ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేదు. నావిగేషన్ గోవింద. అక్కడి నుండి అస్సలు థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టార్ట్ అయిందండి. అది నాకు ఎలా అనిపించిందంటే ఇప్పటివరకు నేను కప్పెట్టిన భయానికి వర్త్ అనిపించింది. ఇక్కడ నుండి దాని వర్త్ నేను పే చేయాలేమో అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను ఒకానొక
పాయింట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ వైల్డ్ బైసన్స్ కనిపించడము, అవన్నీ కనిపించడము ఎందుకో సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉన్నాయి. అరే కాదురా ఇక పైన నువ్వు జర్నీ కొనసాగించడం నీకు మంచిది కాదు అని. యాక్చువల్‌గా వైల్డ్ బైసన్స్ కనిపించడం నా మంచికే అనిపించింది. లేదంటే నేను కంటిన్యూగా అట్లాగే జర్నీ చేసి ఎక్కడో అక్కడ ఫారెస్ట్‌లో మధ్యలో ఇరుక్కుపోయి నావిగేషన్ తెలియక ఆ నైట్ రిటర్న్ బ్యాక్ నాకు జర్నీ తెలియక ముప్పు తిప్పలు పడేవాడిని. ఆ వైల్డ్ బైసన్స్ అయితే ఇండైరెక్ట్‌గా నాకు హెల్ప్ చేసాయి. లేదంటే ఆ భయం నాకు ఒక్కసారి తగిలుండకపోతే కంటిన్యూ అయిపోయేవాడిని అదే రూట్‌లో. ఆ చల్లకుడి రివర్ ఏంటో గానీ లైఫ్ లాంగ్ ఆ పేరు నాకు గుర్తుండిపోతుంది. నేను తీసుకున్న నిర్ణయం అది. వాళ్ళు చెప్పింది మాత్రం చిన్న కల్లర్ రివర్ అని. కానీ నేను ల్యాండ్స్కేప్స్ పైన పెట్టినంత కాన్సంట్రేషన్ వాళ్ళ కన్వర్జేషన్ పైన పెట్టలేదు. ఆ కన్వర్జేషన్ పైన కాన్సంట్రేషన్ పెట్టనందువల్ల చిన్న మిస్టేక్ మైండ్‌లో. అండ్ నా దరిద్రం ఏందంటే గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే కూడా చిన్న కల్లర్‌కి మ్యాచ్ అయ్యేలాగా స్టార్టింగ్ సీహెచ్‌తో చల్లకుడి రివర్ అని వచ్చింది. చిన్న కల్లర్ రివర్ అని టైప్ చేస్తే చల్లకుడి రివర్ అని చూపించింది. సో ఇదే అయి ఉంటుంది డెఫినెట్‌గా అని చెప్పేసి ట్రై చేశాను. యాక్చువల్‌గా వాళ్ళని డిస్టెన్స్ అడిగితే వాళ్ళు సమ్‌వాట్ 25 కిలోమీటర్స్ అరౌండ్ అని అన్నారు. నాకు అప్పుడైనా డౌట్ రావాల్సింది. గూగుల్ ఎన్నిసార్లు సెర్చ్ చేసినా అదేమో 68 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. వీళ్ళు చెప్పిందేమో 25 కిలోమీటర్స్. అప్పుడైనా నేను అసలు నా డిసిషన్ని కాల్ బ్యాక్ తీసుకొని స్టే బ్యాక్ అయ్యి ఐదర్ అత్తిరపల్లి అన్న వెళ్ళిపోవాల్సింది, లేదంటే వాళ్ళతో పాటు మళ్ళీ నల్లమూడికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి అక్కడి నుండి వాళ్ళతో పాటు కలిసి స్టే చేసి పొద్దున్న ఇద్దరం కలిసి అత్తిరిపల్లికి ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేయాల్సింది. అది చెయ్యక ఒక చిన్న రాంగ్ డిసిషన్, ఫూలిష్ డేర్ వల్ల ఒక బ్యూటిఫుల్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా ఎప్పుడైనా సోలోగా వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో కాకుండా సోలోగా వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న డిసిషన్స్, పోనీలే వెళ్తున్నాం కదా, నావిగేషన్ ఉంది కదా అని ఆ నావిగేషన్ చూస్తూ మాత్రం జర్నీతో ప్రొసీడ్ అవ్వకండి. అందుకే లోకల్ గైడ్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. అక్కడక్కడ లోకల్స్ని దారి అడుగుతూ ఆపి కనుక్కుంటూ మనం వెళ్తున్న దారి కరెక్టేనా అని తెలుసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. దీనివల్ల నాకు లైఫ్ లాంగ్ ఇది ఒక లెసన్. యాజ్ ఎ రైడర్ ఆ తర్వాత నేను ఏ రైడ్కి వెళ్ళినా గూగుల్ మ్యాప్స్ ఎంత చూపించినా సరే నెక్స్ట్ నేను వెళ్తున్న డెస్టినేషన్ రూట్ కరెక్టేనా అని ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ రిమోట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా లోకల్స్ని మాత్రం కనుక్కోవటం మానలేదు. కానీ ఈ జర్నీలో మాత్రం ఆ వైల్డ్ బైసన్స్ కనిపించినప్పుడు ఇదిరా అసలైన అడ్వెంచర్ అంటే అన్న ఫీలింగ్, దాంతోపాటు దీన్ని దూల కూడా అంటారు. నాకున్న దూల వల్ల ఒక మంచి స్కేరీ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. అయితే ఎక్కడ రాంగ్ రూట్ తీసుకున్నానో, రాంగ్ టర్న్ రైట్కి తీసుకోవాల్సిన రైట్ టర్న్ లెఫ్ట్కి తీసుకొని రాంగ్ ఎలా మార్చుకున్నానో మీకు చూపిస్తాను. జస్ట్ కొంచెం ముందే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే అక్కడ నుండి మళ్ళీ నేను వచ్చిన దారిలోనే రిటర్న్ అయ్యి భయంతో అలాగే తిరిగి వస్తున్నా. వాల్పారైలో ఈ నైట్ స్టే చేసుకొని నెక్స్ట్ మార్నింగ్ వెళ్దాంలే అనుకొని. అప్పుడు వాల్పారై ఇంకొక 15 కిలోమీటర్స్ ఉందనగా నాకు ఒక తమిళ్ ఫ్యామిలీ కార్లో ఎదురు వస్తుండడం చూసి తప్పక వాళ్ళని ఆపాల్సి వచ్చింది. సో వాళ్ళు మాత్రం దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా చాలా బాగా గైడ్ చేశారు, చాలా బాగా హెల్ప్ చేశారు. అసలు చాలా గ్రేట్ఫుల్ అండి వాళ్ళు హెల్ప్ చేసిన రీతికి. ఎందుకంటే అసలు ఫారెస్ట్ ఎవరు లేరు అండ్ వీడు ఎవడరా బాబు మేమెందుకు హెల్ప్ చేయాలి అనుకోవచ్చు. ఇదిగో ఇందాక చెప్పాను కదా, ఇదే అండి, ఇక్కడే ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు దగ్గరే స్లో మోషన్ చేశాను కదా, ఇక్కడే నేను అక్కడ రైట్కి వెళ్ళాల్సింది లెఫ్ట్కి వచ్చాను. కేవలం గూగుల్ మ్యాప్స్ రెండు రూట్లో నువ్వు ఎక్కడికి ఏ రూట్లో వెళ్ళినా నీకు చల్లకుడి రివర్ అనేది నువ్వు రీచ్ అవుతావు అని. నాకు ఈ రూట్ మంచిగా అనిపించింది, ల్యాండ్స్కేప్స్ ప్లస్ రోడ్ నీట్నెస్. సో అక్కడ ఏంటంటే ఒక 100 మీటర్స్ తర్వాత కొంచెం రోడ్ ఎత్తు తగ్గులు, కొంచెం పిట్ హోల్స్ ఉన్నట్టు అనిపించింది. సో కంఫర్ట్ రైడ్ కోసం నేను ఈ రోడ్ చూస్ చేసుకున్నా. అది కాస్త రాంగ్ టర్న్ అయింది. మేబీ లైఫ్లో కూడా కంఫర్ట్ జోన్ చూస్ చేసుకున్నప్పుడు ఇట్లాగే అవుతుందేమో. ఈ రోడ్డు వల్ల అది కూడా ఒకటి
అనిపించింది నాకు. మైండ్లో ఒక చిన్న రియలైజేషన్ అనమాట. ఈ రోడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయింది రియల్ టైం లైఫ్కి కంపేర్ చేసుకునే విధంగా. అయితే ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ డౌట్ వచ్చింది, కానీ ఆ డౌట్ని కూడా ఓవర్కమ్ చేస్తూ ఈ ల్యాండ్స్కేప్స్, ఈ నేచర్ బ్యూటీ మీద ఉన్న పిచ్చి వల్ల అక్కడక్కడ ఆపినప్పుడు సిగ్నల్ లేకపోయినా సరే మొండి ధైర్యంతో అట్లాగే ముందుకు సాగుతూ పోయినా, అట్లాగే ముందుకు జర్నీ కొనసాగించడం వల్ల మేబీ నేచర్ ఏమైనా నేను తీసుకున్న డిసిషన్ రాంగ్ అని చెప్పటానికి వైల్డ్ బైసన్స్ రూపంలో ఎదురుపడి భయపెట్టి రిటర్న్ పంపడానికి వాటిని ఎదురు పంపించినట్టు అనిపించింది అవి కనిపించినప్పుడు. ఎందుకంటే ఆ వైల్డ్ బైసన్స్ కనిపించకపోతే మాత్రం అది 36 కిలోమీటర్స్ కానివ్వండి, ఇంకొక 100 కిలోమీటర్స్ కానివ్వండి, ఈ రూట్లో అలా కంటిన్యూ అవుతూ వెళ్తూనే ఉండేవాడిని. అంత బ్యూటిఫుల్గా ఉంది రోడ్ సైడ్ ల్యాండ్స్కేప్స్ అన్నీను. కాకపోతే ఇంకొక 4-5 కిలోమీటర్స్ తర్వాత కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్ అండి. ఇట్లాగ లేనే లేదు రూటు మనం అనుకున్నంత. తర్వాత అది నెక్స్ట్ డే మార్నింగ్ నేను గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసి చూశాను. అప్పుడు తెలిసింది నాకు, అమ్మ దేవుడే నన్ను ఈ విధంగా వైల్డ్ బైసన్స్ని పంపించి మదర్ నేచర్ నన్ను సేవ్ చేసిందేమో అనిపించింది. సో అనిపించింది ఇంత బ్లైండ్ డేర్నెస్ కూడా అస్సలు మంచిది కాదు. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, అట్లాగా నేచర్ పైన లవ్ బ్లైండ్గా ఉండడం కూడా చాలా డేంజరే. ఎంతకైనా మన జాగ్రత్తలో మనం ఉండడము, నావిగేషన్తో పాటు లోకల్ గైడ్స్ని నమ్ముకోవడము చాలా మంచిది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాంక్ ఉంది కదా, వెళ్తూ వెళ్తూ ఆ ట్యాంక్ని చూడడము, రోడ్ పక్కన వాటర్స్, ఆ లేక్స్ని, ఆ రివర్ వ్యూ పాయింట్స్ని అవి చూసుకుంటూ వెళ్ళడం నాకు ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఈ కీ పాయింట్స్ నేను ఎక్కడైతే ఆగి ఫొటోస్ తీసుకున్నానో అవే నేను మళ్ళీ రిటర్న్ జర్నీ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి వేరే రూట్లోకి వెళ్ళకుండా, తప్పిపోకుండా, అరే నేను వచ్చిన రూట్ ఇది కదా అని రీకలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడినాయి. ఇక్కడ ఆపిన కదా, ఈ వాటర్ ఫ్లో చాలా బాగుంది. యాక్చువల్గా జూమ్ చేసి తీస్తే ఇక్కడ కెమెరా తీసుకొని మంచిగా ఒక షాట్ తీసుకున్నా, కానీ దూరంగా అక్కడ పెద్ద పెద్ద ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే అండి నాకు టీ ప్లాంటేషన్లో వైల్డ్ బైసన్స్ కనిపించినాయి. సో అది కనిపించిన బడే లోపల భయం స్టార్ట్ అయింది. అండ్ యాక్చువల్గా నా కెమెరా బ్యాగ్లో 150 to 600 mm లెన్స్ ఉంది. నా ఎగ్జైట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆ వైల్డ్ బైసన్స్ని యాక్చువల్గా నేను వీడియో పెడితే అది నాకు జ్ఞాపకంగా ఉంటుంది. ఆ వైల్డ్ బైసన్స్ కనిపించడం వల్ల నేను రిటర్న్ అయ్యాను నాకు అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించడానికి ఉంటుంది అనుకొని నేను తీద్దాం అనుకున్నా. కానీ ఎందుకో ఆల్రెడీ చేసిన అడ్వెంచర్ కొంచెం ఓవర్గా అనిపించింది. సో ఒక్కవేళ అవి అటాకింగ్ మోడ్లోకి వచ్చేస్తే, ఎందుకంటే అవి ఆల్రెడీ బాగా స్టేర్ చేసి చూస్తున్నాయి, వాటి పని అవి చేసుకోకుండా, అయినా కూడా మొండిగా ఈ వాటర్ ఫాల్స్ని మాత్రం వదలలేదు. మొబైల్తో చిన్నగా వీడియో ఫోటో తీసుకున్నాను. పనిలో పని వెళ్ళి వాటిని కూడా షూట్ చేద్దాం అనుకున్నాను వెనక్కి వెళ్ళి, కానీ ఎంతైనా కొంచెం భయం వేసింది. ఎందుకంటే lakhs of rupees కెమెరా అండ్ బైక్ అక్కడే వదిలేసి పరిగెట్టాల్సి వస్తుంది అవి యాక్షన్ మోడ్లోకి వచ్చాయంటే. సో ఎందుకు బాబు రిస్క్, ఇప్పటివరకు ఎంజాయ్ చేసిన ఈ నేచర్ బ్యూటీ చాలు, ఇది మెమొరీ లాగా, బ్యూటిఫుల్ మెమొరీ లాగా మిగిలిపోవాలి, కానీ ఒక స్కేరీ మెమొరీ లాగా ఉండొద్దు అన్న ఉద్దేశంతో రిటర్న్ వచ్చేసాను. కానీ జర్నీ మాత్రం చాలా బాగుందండి. మీరు మాత్రం వాల్పార వెళ్తే తప్పకుండా ఈ నల్లముడి, తలనార్ అండ్ చిన్న కల్లర్ రివర్ వ్యూ పాయింట్ని మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఎస్పెషల్గా మనం వాల్పారై నుండి అత్తిరేపల్లి రూటు వేరే లెవెల్ ఉంటుంది. నేచర్ లవర్స్కి, ఫారెస్ట్ బయోడైవర్సిటీ రిచ్ లవర్స్కి, వైల్డ్ లైఫ్ లవర్స్కి చాలా మంచి ఫారెస్ట్ జర్నీ అవుతుంది. బైక్ జర్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కోర్స్ థ్రిల్లింగ్తో పాటు అక్కడక్కడ ఎలిఫెంట్స్ కనిపించడంతో కొంచెం స్కేరీగా కూడా ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి జర్నీ. మనం బైక్ పైన జర్నీ చేస్తున్నప్పుడు అటు ఇటు 120 degrees కవర్ చేస్తూ జర్నీ చేయడం మంచిది. ఓన్లీ రోడ్ని మాత్రమే చూస్తూ కాకుండా కొంచెం స్లోగా వెళ్ళడము, బ్లైండ్గా అలాగ డిసైడ్ అయ్యి అలాగ వెళ్ళకపోవడము చాలా మంచిది.
ఈ వాల్పారై బ్యూటిఫుల్ జర్నీ ఇంకా ఫ్యూ పార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.